కళాస్రవంతి ప్రధాన కార్యదర్శి శ్రీ పి వెంకన్న బాబు గారి రచన దర్శకత్వ సారథ్యంలో చౌకీదార్ నాటకం ప్రదర్శన ప్రారంభమవుతున్నది. సార్ రండి సార్, వెల్కమ్. ఈరోజు మా ఆహ్వానం మన్నించి విద్యావిహారీ చారిటబుల్ ట్రస్ట్ 13వ వార్షికోత్సవానికి ఇచ్చేసిన పెద్దలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ నాయుడు గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. సభకు నమస్కారం. మా ప్రిన్సిపాల్ గారు ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయడం వల్ల కొంచెం టెన్షన్లో ఉన్నట్టున్నారు. నేను ప్రధాన కార్యదర్శిని కాదు, ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారి బావమరిదిని. నా పేరు నాయుడు. మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి విద్యావిహారీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ మేడం గారికి, పెద్దలకు మా కృతజ్ఞతలు, పిల్లలకు మా ఆశీస్సులు. అతి చిన్న వయసులోనే ఇంతటి పెద్దటి సామాజిక బాధ్యతను ధైర్యంగా తన పుతస్కంధాల మీద వేసుకుని చక్కటి మార్గంలో నడుపుతున్న మేడం గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు ఆర్థికంగా పుష్కలంగా డబ్బున్నా పబ్బులు క్లబ్బులు అని తమ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మేడం గారు అన్ని సౌకర్యాల్ని, విలాసవంతమైన జీవితాల్ని వదులుకుని ఈ అనాథ పిల్లల కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. కానీ ఈ మహాయజ్ఞం ఆమెతోనే ఆగిపోకూడదు. దీనికి శాశ్వతమైన నిధి కావాలి. అందుకు మా మిత్రులందరూ కలిసి సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు గౌరవనీయులు మన మినిస్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. నేనేం మాట్లాడగలను? అందరికీ తెలిసిందే, మీకు తెలిసిందే, మళ్ళీ ప్రత్యేకించి నేను చెప్పాలేటి? ఏదన్నా మీరే మాట్లాడేది. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విద్యావిహారీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మన మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేటి కాలంలో ఎవరికి టైం ఉండట్లేదు. ఒక మంచి పనికి కూడా కనీసం 10 నిమిషాలు కేటాయించలేకపోతున్నారు. కానీ మా ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అతిథులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి కాసేపట్లో
పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. అందరూ చివరి వరకు ఉండి పిల్లల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రావణమాలి రారాపాయింటికి ఒక్కసారి అలిగి చెలరేగి చేయాలి అన్ని బిల్లి కొంటే అన్నారు. దిన్నెల ముగ్గుల దారులు వేసిన దందుకేరా దీనలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా ఇది ఆయన కంప్లీట్ అయిపోయింది. మేడం మేడం మీరా? నమస్తే సార్. రండి సార్. థ్యాంక్ యూ మేడం. నమస్కారం అండి. మీరు ఇలా సారీ మేడం, నిన్న రాత్రి మీటింగ్లో మధ్యలో వెళ్ళిపోయాను. ఆ తర్వాత తెలిసింది అది మంచి పద్ధతి కాదండి. సారీ మేడం. అయ్యో పర్వాలేదండి. మీరు ప్రజా జీవనంలో నిత్యం వాళ్ళ సమస్యల కోసం పోరాడేవారు. మీరు మాకు సారీ చెప్పడమా? మాకంత అర్హత లేదు. లేదు మేడం, నేను మీరు అనుకున్నంత తీరిక లేనివాడు మాత్రం కాదు. మీరు చేస్తున్న సామాజిక సేవ మాది చాలా చిన్నది. అతి చిన్న వయసులోనే ఎంత పెద్ద సంస్థలు నెలకొల్పి ఎంతో మంది అనాథ పిల్లలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వాళ్ళకి విద్య, వైద్యం, భోజన వసతులు కల్పిస్తున్నారు. ఎంతకంటే గొప్పవాళ్ళు ఈ సమాజంలో ఎవరుంటారో చెప్పండి మేడం. మీరు నన్ను మేడం అని పిలవద్దు, నాకు ఇబ్బందిగా ఉంది. నా పేరు విద్య, మీరు అలాగే పిలవచ్చు. సరే మేడం. వివిఆర్ కూడా అంటారు. యూ కెన్ కాల్ మీ వివిఆర్. సరే విద్య గారు. విద్య గారు చూడండి, ఈ మొత్తం ట్రస్ట్ని మీరే నిర్వహిస్తున్నారా? ఎవరైనా జీవిత సభ్యులు ఉన్నారా? లేదండి, ఎవరి కాంట్రిబ్యూషన్ లేదు. మా ట్రస్ట్ ఆవరణ మొత్తం 50 ఎకరాలు. నెలకు సుమారు 6 లక్షల దాకా మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. అదిగోండి, ఆ మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ నుంచి 5 లక్షల వరకు అద్దెలు వస్తాయి. అవి పోగా నెలకు 1 లక్ష రూపాయలు ఓడీలో నడుస్తుంది ప్రస్తుతం. చూడాలి చివరికి ఏమవుతుందో. మీరు ఇంత రిస్క్ తీసుకుంటుంటే మీ పేరెంట్స్ ఒప్పుకుంటున్నారా? లేదండి, నా చిన్నతనంలోనే మా చెల్లి పుట్టాక మా అమ్మగారు చనిపోయారు. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు శ్రీరంగంలోని తమిళనాడుకి కావేరీ పుష్కరాలకి వెళ్ళాము. అక్కడ 3 సంవత్సరాలు ఉన్న మా చెల్లి తప్పిపోయింది. ఆ బెంగతో మా నాన్నగారు మంచాన పడ్డారు. ఆయన చివరి రోజుల్లో తప్పిపోయిన నీ చెల్లి లాంటి అనాథల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేయి తల్లి అని నా చేతుల్లోనే కన్ను మూశాయి. విద్య గారు, పైకి వెన్నెల్లా కనిపించే మీ వెనుక ఇంతటి చీకటి గాథ దాగి ఉందన్నమాట. బయలుపై మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. మీ వారు ఏం చేస్తుంటారు? మీరు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అవునా? మరి ఎప్పుడు చేసుకుంటారు? ఎప్పటికీ చేసుకోండి. చేసుకోరా? ఎందుకని? పెళ్లి చేసుకుంటే నేను నా వృత్తికి న్యాయం చేయలేను. పెళ్ళి అయితే నా భర్త, నా పిల్లలు, నా సంసారం అంటూ కొత్త సాగరంలో పడిపోయి ఈ ట్రస్ట్కి, ఈ పిల్లలకి ద్రోహం చేయలేను. అలాగని మీరెందుకు అనుకుంటున్నారు? మీ ఆశయాన్ని అర్థం చేసుకుని అభినందించి ఆశీర్వదించే మంచి మనసున్న మహనీయుడు మీకు దొరికితే? ఈ కాలంలో అంతటి మానవతావాదులు ఎవరున్నారు లేండి. నేనున్నాను. నాయుడు గారు. అవును విద్య గారు, నా గురించి మీకు అంతా తెలుసు. మా బావగారు ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, మా అక్కగారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఐసిఎస్ అధికారి. నేను ఎంబీఏ వరకు చదువుకొని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. నాకు మా బావగారి ద్వారా
చాలా మంది మినిస్టర్ల వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. నేను వాళ్ళందరినీ ఒక క్లబ్ చేసి మీ ట్రస్ట్కి ఒక శాశ్వతమైన నిధిని ఏర్పాటు చేస్తాను. అప్పుడు మీరు అనుకున్న ఆశయం తప్పక నెరవేరుతుంది. ఏమంటారు? మీరన్న దాంట్లో వాస్తవం లేకపోలేదు, కానీ పెళ్లి చేసుకుంటే ఈ పిల్లలకి సరైన న్యాయం చేయలేనేమో అని ఆందోళనగా ఉంది. విద్య గారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది మీ అందం ఐశ్వర్యం చూసి కాదు, మీ వెనక ఉన్న ఒక గొప్ప ఆశయం. ఆ మహాయజ్ఞానికి నన్ను ఒక చిన్న సముద్రి చేయండి. సరే అండి. చాలా థ్యాంక్స్ అండి. కంగారు పడకండి, నేను ఒక వారం రోజుల్లో నేను బాగా ఆలోచించుకొని నా నిర్ణయం ఏంటో మీకు చెప్తాను. విద్య గారు, ఒక మంచి నిర్ణయానికి వస్తారని ఆశిస్తున్నాను. ఉంటాను. హలో, రమణ గారు, అదేనండి, ఈరోజు శనివారం కదా, వీకెండ్. నాకు అర్థమైందండి. ఎలాగైనా ఈరోజు సాయంత్రం మీ పేమెంట్ సెటిల్ చేస్తాను. రేపు సండే ఎట్టి పరిస్థితుల్లో మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోవాలని మేడం గారు మరీ చెప్పారు. అందుకోసం నేను మేడం గారి దగ్గరికి వచ్చాను. మీ వర్కర్స్ విషయమే. అవునండి, మీ వర్కర్స్ విషయమే. మీకు పేమెంట్ చేయాలి కదా. ఓకే అండి, అలాగండి, తప్పకుండా. ఉంటాను. ఆ వర్కర్స్ తోనే మాట్లాడుతున్నారు. ఏమన్నారు? రేపు సండే అయితే వర్క్ చేయాలని చేస్తామన్నారు మేడం. వాళ్ళు చాలా లేటుగా ఉన్నారండి. ఇప్పటికీ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నో మేడం, త్వరగా కంప్లీట్ చేయించండి. కంప్లీట్ చేసి మన వర్క్ అంతా కంప్లీట్ చేసి వెళ్తాను. వాళ్ళ పేమెంట్స్ ఈరోజు సెటిల్ చేసేస్తాను. పేమెంట్స్ ఇవాళ సెటిల్ చేద్దాము. రేపు ఆ వర్క్ కంటిన్యూ చేసి రేపు కంప్లీట్ చేసేయాలి. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. విద్య గారు, మీరా? రండి. ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్ అండి. విద్య గారు, నేను చెప్పింది ఏం ఆలోచించారు? మీ ఫ్యామిలీ గురించి అంతా తెలుసుకున్నాను. మీ బావగారు చాలా పెద్ద ఆఫీసర్. ఇక మీ అక్కగారు ఒక రాష్ట్ర చీఫ్ సెక్రటరీ బార్ అయ్యుండి కూడా రోజు తమ విధులకు ఆర్టీసీ బస్సులో వెళ్ళొస్తారని తెలిసింది. వాట్ ఎ గ్రేట్ ఉమెన్. సరే, బాగుంది. మరి వాట్ అబౌట్ మీ? మీ గురించే కాస్త బ్యాడ్ గా నివేదిక వచ్చింది. నేనేం చేస్తానండి బాబు? కంగారు పడదు, నేను మీ గురించి ఎవరిని అడగలేదు. ఒక కుటుంబం మంచిదైతే అందులోని వ్యక్తులందరూ విలువలతో ఉంటారనేది నా నమ్మకం. చాలా థ్యాంక్స్ అండి. విద్య గారు, చెప్పండి. కంగారు పడదు, నేను మీ ప్రపోజల్ ఒప్పుకోవాలంటే ఇంకా కొన్ని షరతులు ఉన్నాయి. సరకుల ప్రేమ పెళ్లి అనేది అన్కండిషన్ లవ్ అండి. కావచ్చు, కాదని, కానీ వాట్ అబౌట్ ఇన్ మై లైఫ్ అనేది అవసరం. రేపు పెళ్ళైనా ఉదయం 6 నుంచి సాయంత్రం 8 వరకు నేను మీకు అందుబాటులో ఉండలేను. ఎందుకంటే నాకు ఈ ట్రస్ట్, ఈ పిల్లలే మీకన్నా ముఖ్యం కాబట్టి. అంతేకాదు, అర్ధరాత్రి 1 గంట అయినా ఒక్కసారి సుఖాలన్నీ వదులుకొని పిల్లలకి ఎమర్జెన్సీ అయితే అందుబాటులో ఉండాల్సి వస్తుంది. వీటన్నిటి గురించి మీరు ఒప్పుకొని ఆలోచిస్తే అప్పుడు నేను మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను. విజయ్ గారు, మీరు నన్ను చాలా అపార్థం చేసుకున్నారు. మీ ఆశయ సాధన కోసం నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. మీలాంటి గొప్ప వ్యక్తితో అసోసియేట్ అవ్వడం కంటే అదృష్టం ఏముంటుంది? చూడండి, మీరు నా ఇల్లాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా నమ్మమంటారు? 100%.
ఈ రోజు నుంచి నా పేరు నాయుడే కాదు, రెడ్డి నాయుడు. అన్నా ధర్మ, మీరు మారర్రా, మీరు మారరు. బాయ్ ధర్మ, అసలు ఏం సాధిద్దామని తాపత్రయం, ఎవరి కోసం ఎవరి సంపాదన, మీ వల్ల ఎంతో మంది రోడ్డున పడుతున్నారు. వాళ్ళ ముసురు మీకు తగిలి మీ జీవితాలు సర్వనాశనం అయ్యే రోజు బాబాయ్ అతి తొందరలోనే ఉంది. ఎక్కడైనా ఏరాచకలాపకపోతే మీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు ఆగ్రహవేశంతో ఊగిపోతున్నారు. ఇది నేనొక్కడే అంటున్న మాట కాదు, బయట ప్రజలు. మీ పత్రం పరాకాష్ఠకి చేరిందని జాడ్చోల్యమాన మార్తాండలో విజృంభించి మిమ్మల్ని మీ అవినీతి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుంచుకోండి, ఇది నా ఒక్కడి తప్పు కాదంటావు, ఆ విషయం నాకు తెలుసు. అమ్మా, నిన్ను చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో ఒక చోట మారుతావని నాకు అనిపిస్తుంది. నువ్వు పుట్టుకతోటి నేరస్తుడు కావు. కాలక్రమంలో బ్రతుకు తెరువు కోసం ఈ పాప కోపంలో కూలిపోయావు. కానీ దీంట్లోంచి బయటికి రావాల ధైర్య సాహసాలు నీకు పుష్కలంగా ఉన్నాయి. నమ్మకం నాకుంది. అమ్మా, నీకు స్వామి వివేకానంద చక్కటి మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా విను. ఎందుకంటే ఆ మాటలోని పరమార్థం నీలోని మార్పుకు నాంది పలుకుతుంది. ఒకసారి అమెరికాలో సర్వమత సమ్మేళన సభ జరుగుతుంది. దానికి భారతదేశం తరపు నుండి స్వామి వివేకానందని పంపించారు. ఆ సభలో ఆయన ఇచ్చిన ఉపన్యాసానికి ఆకర్షితుడై అమెరికాలో ఒక పెద్ద వ్యాపారస్తుడు ఎలాగైనా సరే స్వామీజీని కలుసుకోవాలని గట్టిగా ప్రయత్నం చేసి ఆ సాయంత్రానికి ఆయన్ని కలవగలిగాడు. అప్పుడు ఆ వ్యాపారి స్వామీజీతో ఇలా అన్నాడు, స్వామి, అన్యదా భావించవద్దు, నాకు అస్సలు తీరిక లేదు, నేను కాలాన్ని వృధా చేయలేను. నేను నాకు కేవలం 1-2 మాటల్లో మంచి జ్ఞానాన్ని పెంచే మోక్ష మార్గం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అన్నాడు. అప్పుడు స్వామీజీ ఒక్క చిరునవ్వు నవ్వి, నువ్వు నీ మరణం గురించి ఒక్కసారి ఆలోచించు అని ఆ వ్యాపారితో అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి స్వామీజీ మాటలను పరమార్థాన్ని అర్థం చేసుకుని ఆశ్చర్యపోయాడు. మరణం గురించి ఆలోచించడం అంటే ఈ జీవితం చాలా చిన్నది, ఈ జీవితం అశాశ్వతమైనది. దీనికోసం మనం ఇంతటి నీచమైన హేయమైన చర్యలు చేస్తున్నాం. ఈ జీవితం చాలా చిన్నది. ఈ కాస్త కాలంలోనే మంచిని చెబుదాం, మంచిని పెంచుదాం, మంచిని పెంచుదాం అనుకుని తాను జ్ఞానాన్ని పొందగలిగాడు. ధర్మ, నేను చెప్పేది ఉపన్యాసమే అనుకుంటావో లేదా దీంట్లో తీయని పలుకులు పాటిస్తావు, నీకే వదిలేస్తున్నాను. రాఘవయ్య గారు, అయిపోయిందా మీ బ్లడీ ఉపన్యాసం? నీ నోటి నుండి నాన్నగారు అనే పదం విని ఎన్నో రోజులు ఆ అదృష్టాన్ని మీరే పోగొట్టుకున్నారు. ఇంకా గౌరవంగా రాఘవయ్య గారు అని పిలుస్తున్నాను. ఒరే రాఘవ అనే స్థాయికి తెచ్చుకోకండి. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడకండి. ఓ ఏంట్రా లేనప్పుడు ఆయనతో డిస్కషన్, ఇంకెప్పుడు పంచాయతీ పెట్టుకోకో. సరే అన్నా.
ధర్మ కూల్ కూల్, నీకు ఒక ఇంపార్టెంట్ పని అప్పచెప్పబోతున్నా. ఏంటన్నా? మనం కొత్తగా పెడుతున్న పార్టీ ఫండ్ కోసం ఒక నేషనల్ పార్టీ వాళ్ళు గుజరాత్లోని ద్వారకా ఎక్స్ప్రెస్ లో 500 కోట్ల రూపాయలు పంపిస్తున్నారు. ఆ డబ్బంతా నువ్వు బొంబాయిలోని కళ్యాణి స్టేషన్ లో చెన్నై ఎక్స్ప్రెస్ లో ఎక్కించి విజయవాడ మీదుగా గూడూరు తీసుకుంటా. ఊరు వరకు ఎందుకన్నా? విజయవాడ స్టేషన్ లోనే దింపేస్తే సరిపోలే. ఏ ధర్మ, విజయవాడలో చాలా మంది పోలీసులు ఉంటారు. అందుకే ఆ డబ్బంతా గూడూరు తీసుకుని వచ్చి అందులో 300 కోట్ల రూపాయలు సూళ్లూరుపేటలోని మన రైస్ మిల్ గోడౌన్లో పెట్టు. మిగిలిన 200 కోట్ల రూపాయలు భీమవరం మీదుగా ఎక్కడికి తీసుకునిరా. చెప్పిందంతా బానే ఉందన్నా, కానీ అందులో 300 కోట్లు సూళ్లూరుపేట పంపించడం ఎందుకు? మొత్తం సొమ్ము ఇక్కడికే తీసుకురావచ్చు కదా. రేపు ఇది అసలే ఎలక్షన్ టైం, ఎక్కడికక్కడే పికెటింగ్లు ఎక్కువగా ఏర్పాటు చేస్తాం. పోలీసులు పట్టుకున్నారనుకో మొత్తం డబ్బు లాస్ అవుతాం. అందుకే ఆ 300 కోట్ల రూపాయలు సూళ్లూరుపేటలోని మన రైస్ మిల్లో ఉంచి మిగిలిన 200 కోట్ల రూపాయలు భీమవరం మీదుగా ఎక్కడికి తీసుకుంటా. సరే అన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. పెళ్ళి ఈ 3 సంవత్సరాలైనా మొదటి రోజు ఎలాగున్నావో ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది. అదంతా మీ అభిమానం అండి. లేదు విద్య, నీ మీద నాకు ఉన్న అచంచలమైన అనురాగం అలాంటిది. జన్మ జన్మలకు మన బంధం ఇలాగే ముడిపడి ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చాలా అదృష్టవంతురాలండి. థ్యాంక్ యూ. చెప్పింది డేవిడ్, ఎక్కడున్నావు? అలాగా లేదు లేదు, మన పని పూర్తి. నువ్వేం కంగారు పడ, చెప్పు, సారకి చెప్పు, ఆ పని మీద ఉన్నారు. సరేనా? ఆ విద్య ఏంటండి? విద్య అడగడం మర్చాను. ఆ ట్రస్ట్ ఎన్ని ఎకరాలు అన్నావు? 50 ఎకరాలు. ఇప్పుడు దాని విషయం ఎందుకు? లేదు విద్య, మనకి గోల్డెన్ ఆపర్చునిటీ ఒకటి వచ్చింది. ఆ ట్రస్ట్ని బొంబాయిలోని హిమనందిని వాళ్ళకి డెవలప్మెంట్కి ఇచ్చేస్తే మనకి 1500 కోట్ల రూపాయలు ఇస్తా ఉంటున్నారు. మన ట్రస్ట్ మొత్తం ఈ నగరం నడిబొడ్డులో ఉంది. ఎకరం ఒక్కంటికి 30 కోట్లు, 50 ఎకరాలు 1500 కోట్ల రూపాయలు. వాళ్ళకి డెవలప్మెంట్కి ఇచ్చేస్తే మనకి 1200 కోట్ల రూపాయలు క్యాష్, 100 ఫ్లాట్లు ఫ్రీగా ఇస్తామంటున్నారు. విద్య, మరి ఏమంటావు? చెప్పు తీసుకుంటే అంతానంట. విద్యా, వాట్ డిడ్ యు సే దట్? ఎవరా పిచ్చిపెట్టిందా? లేకపోతే ఏంటండి? నా ఊపిరిగా చూసుకుంటున్న ఆ ట్రస్ట్ నమ్మేసి నా ఆశయాన్ని, ఆ పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? విద్య, ప్లీజ్ కూల్. నీకు కానీ నీ ట్రస్ట్ కానీ ఎటువంటి ఇబ్బంది కలగను. నాకు మునగపూడి ఎస్టేట్లో 160 ఎకరాల ఎస్టేట్ ఉంది. అందులో 100 ఎకరాలు ఇంతకంటే గ్రాండ్గా నీ ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను. ఏమంటావు? అంటే పిల్లలందరినీ తీసుకెళ్లి అడవిలో పడేస్తానంటారా? యా, మనం కాస్త పైకి ఎదగాలంటే కొన్ని వదులుకోక తప్పదు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ట్రస్ట్ ఇక్కడ సిటీ మధ్యలో ఉంది కాబట్టి మనం పిల్లలకి అన్ని మంచిగా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ముఖ్యంగా పిల్లలకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా వెళ్ళకి ఇప్పుడు హాస్పిటల్స్ అన్ని మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నాయి.
వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నామంటే మంచి ఫ్యాకల్టీ కూడా మనకి సిటీలో ఉండడం వల్లే దొరుకుతున్నారండి. అన్నిటికన్నా ముఖ్యమైనది వాళ్ళ ఫుడ్. వాళ్ళకి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయగలుగుతున్నామంటే ఇక్కడే ఉంది కాబట్టి. ఇవన్నీ తీసుకెళ్లి అడవిలో పడేస్తే పార్సల్ అవుతాయా చెప్పండి? మనీ మేక్స్ అండ్ మెనీ థింగ్స్. డబ్బు ఉండాలే కానీ నువ్వు అనుకునే అన్ని సౌకర్యాలు ఇక్కడికి రప్పిస్తాను. రూపాయలు ఎక్కువ పడేస్తే నువ్వు అనుకునే డాక్టర్లు టీచర్లు పరిగెత్తుకుని వస్తారు. రాలేరు. ఎందుకంటే పల్లెల్లో ఉన్న ప్రజలే తమ పిల్లల్ని బాగా చదివించుకోవాలనే కలతో తమ భూములన్నింటినీ తాకట్టు పెట్టుకొని లేకపోతే అమ్మేసుకొని పట్టణానికి బయలుదేరి వస్తున్నారు. అలాంటిది 16 ఏళ్లుగా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న ఆ ట్రస్ట్ ని అమ్మేసి నా ఆశయాన్ని ఏం చేద్దామని. అయినా మీకు ఇంతటి అనాగరిక ఆలోచన ఎలా వచ్చిందండి? విద్యా, అవసరం ఎలాంటి ఆలోచన అయినా రప్పిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉంది. మేము కొత్తగా పార్టీ పెట్టబోతున్నాం. అన్ని రకాలుగా డబ్బు సమకూర్చుకోవాలి. అందుకే ఆ ట్రస్ట్ నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను. మీరు వెళ్ళి గంగలో దూకండి, నాకే పట్టదు. కానీ ఆ ట్రస్ట్ నమ్మడానికి వీల్లేదు. విద్యా, నీకు సరిగ్గా 24 గంటల టైం ఇస్తున్నాను. ఈలోగా బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి రా. తేడా వచ్చిందో ఈ రాత్రికి ఈ కుటుంబంలో ప్రళయం జరగబోతుంది. ఇలా జరగడానికి వీల్లేదు. మా విద్య, మావయ్య బాధపడకమ్మా. ఆయన అంతా విన్నా, బాధపడు. మావయ్య ఆయన ఎందుకు ఇలా సడన్ గా మారిపోయారు? నాకు కంగారుగా ఉంది. అసలు నాకేం అర్థం కావట్లేదు మావయ్య. వాడు కొత్తగా ఏం మారిపోలేదు. నా కడుపున చెడపుట్టాడు. నా అల్లుడి పేరు అడ్డం పెట్టుకుని అక్రమంగా ఎంతో సంపాదించాడు. వీడి అవినీతి సంపాదనకు అంతమే లేదమ్మా. ఇప్పుడు కోట్లు ఖరీదు చేసే నీ ట్రస్ట్ మీద పడ్డాడు. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అమ్మడానికి ఒప్పుకోకూడదమ్మా. మావయ్య నా ఊపిరే ఆ ట్రస్ట్. ప్రాణంగా దాన్ని ప్రాణంగా చూసుకుంటున్నాను. ట్రస్టే లేని రోజు నేను ప్రాణాలతో ఉండను మావయ్య. ప్రాణాలతో ఉండను. అంత మానసిక కనుక నేను బ్రతికుండగా నీకు ఆ పరిస్థితిని రానివద్దని రాను. దయచేసి నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అమ్మా. విశ్రాంతి తీసుకో. ఈ రాక్షసుల వంశం నువ్వే మార్చుతాయి. నా కోడల్ని ఈ దుర్భాగ్ర మనసు నుండి నువ్వే రక్షిస్తాయి. నువ్వే రక్షించు. అన్నా, స్వామీజీ వచ్చేస్తున్నారన్నా. వచ్చారా? అవునన్నా స్వామి. హర హర శంభో, హర హర శంభో శంకర. కూర్చోండి సార్. ఏమిటి మీ కోరిక? స్వామి, మాకు ప్రత్యేకమైన కోరికలంటూ ఏమీ లేవు. నిన్ననే మా అప్పగారికి ఒక మగబిడ్డ పుట్టాడు.
మేనమామగా మొదటిసారి చూడడానికి కీళ్ళు ఏమైనా ఉన్నాయేమోనని. వాడు నిన్ను ఎన్ని గంటలు పుట్టాడు? నిన్న రాత్రి సరిగ్గా 12 గంటలు. హర హర శంభో శంకర, హర హర శంభో శంకర. ఏమైంది స్వామి? నీకు మృత్యు సమీపించిందిరా? ఏం మాట్లాడుతున్నారు? నీకేమైనా పిచ్చి పట్టిందా? హర హర శంభో శంకర, నీ మేనల్లుడు పుట్టినప్పటి నుండి 15 రోజుల 15 గంటల 15 నిమిషాలు దాటిన పిమ్మట నీకు చావు తథ్యం. ఏం స్వామి, నువ్వేదో దేవుళ్ళా చెప్తున్నా? నేనుండగా మా అన్నకు మృత్యువా? అసంభవం. 30 దేవతలు దిగి వచ్చినా అన్న వెంట్రుకు కూడా కలపలేదు. అంత లేదు కానీ ఇంకో మాట చెప్పు. ఏమిట్రా చెప్పేది? నా వాక్కు సాక్షాత్తు ఆ పరమశివుని పాదాల చెంత నుండి వెలువడింది. దీన్నెవ్వరూ తప్పించలేరు. కర్మ నా ఈ పిక్చర్ నీకెక్కడ దొరికాడురా? నేను మెడబెట్టుకుని బయటికి హర హర శంభో శంకర. నన్నే తక్కువగా అంచనా వేస్తున్నావా? సరిగ్గా నీకు 15 రోజుల 15 గంటల 15 నిమిషాలు దాటిన వెనుక నీకు మృత్యువు సమీపించుకుంటే ఆ మరుక్షణమే నా తలను తెగనరికి నీ ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మలా వేలాడదీస్తాను. ఇదే నా శబ్దం. హర హర శంభో శంకర, హర హర శంభో శంకర, హర హర శంభో. అన్నా, ఆ పిచ్చోడి మాటలు నువ్వేం పట్టించుకోకుండా నీకు నేనున్నానన్నా. నీ మీద ఏక కూడా వాళ్ళేమో. ధర్మ, వాడన్న దాంట్లో ఎక్కడో నిజం ఉందనిపిస్తుంది అన్నా. అవును, నాలో ఏదో అలజడి మొదలయ్యిందిరా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? చంపేద్దాం. నా మేనలుడి చంపేద్దాం అన్నా. వాడు మీ అత్తగారికి లేక లేక పుట్టిన బిడ్డన్నా. అందుకేరా వాడు నా చావుని తుక్కుంటూ పుట్టాడు. నర మానవుడికి అనుమానం రాకుండా ఈ రాత్రికి వాడిని చంపే. అన్నా, ఈ ధర్మ మీ ఆజ్ఞని ఏది కాదన్నాడు. ఇంకా ఈ విషయం మర్చిపోండి, ధైర్యంగా ఉండండి. ఇంకా దేనికోసం ఆలోచించుకోండి. ఈ రాత్రికే పని పూర్తి చేస్తాను. విద్యా, నేను చెప్పింది ఏం ఆలోచించావు? దేని గురించి? అదే ఆ ట్రస్ట్ గురించి. అది పాసిబుల్ కాదని మీకు ముందే చెప్పాను. మళ్ళీ మొదలుకు వస్తున్నావు. అది ఆల్రెడీ అమ్మడానికి నేను కమిట్ అయ్యాను. అది నా ప్రాపర్టీ. కమిట్ అవ్వడానికి నువ్వెవరు? నేనెవరినా? నీ మొగుడిని. పేరు నాయుడు, రెడ్డి నాయుడు. మీరేమైనా చెప్పండి, నేను బతుకున్నంత వరకు ఆ ప్రాపర్టీ అమ్మడానికి వెళ్ళలేదు. ఓ, నువ్వు బ్రతుకుండగా కానప్పుడు నువ్వు చనిపోతే అది నాదవుతుందిగా. అంటే నన్ను చంపేస్తారా? సమస్య పరిష్కారం కానప్పుడు అది జరగని పని. విజయ, నన్ను రాక్షసుని చేయటం
నేను అనుకున్నది సాధించడం కోసం ఎంతటి దానికైనా తెగిస్తాను. అందుకే మర్యాదగా దీని మీద సంతకం పెట్టు. అమ్మా, నేను పెట్టండి, మీకు ముందే చెప్పాను. పెట్టు పెట్టు. నేను పెట్టని చెప్తే మీకు అర్థం కావట్లేదా? మామయ్య గారి కోసం ఎదురు చూస్తున్నావు కదా? ఇంకెక్కడ మామయ్య గారు? ఇలాంటి రోజు ఏదో ఒక రోజు వస్తుందని ఆయన్ని గాంధీనగర్ సిమెంట్ రోడ్లో ఉన్న అనాథాశ్రమంలో పడేశాను. ఇక నీకు రెండే ఆప్షన్. ఒకటి, సంతకమైనా పెట్టాలి, లేదా నువ్వు చావనైనా చావాలి. ఏం కావాలో డిసైడ్ చేసుకో. ఈ రెండు కాదు, మరి నువ్వు చావాలి. ధర్మా, రే ధర్మా, అన్నా ఏమైందన్నా? ఒరే ఇది చచ్చినట్టుందిరా. ఈ శవాలు తీసుకుని వెళ్ళి మన మునగపూడి ఎస్టేట్ లో ఇంజినీర్ పాత్ర వేసి ఇందు నా పేరు ఇందు కాదు, నా పేరు విద్య. అదంతా ముందు నేను చెప్పేది విను. ఇందు ఇందు గ్యాస్ ఉంది కానీ మంచినీళ్ళు లేదు. ఇది కూడా నేనే పెట్టుకోవాలా? అరే ఛార్జింగ్ అయిపోయిందే. పెడదాంలే. ధర్మా, అన్నా ఏంట్రా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది? రాత్రి కొంచెం లేట్ అయిందన్న. ఆ కంగారులో ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఫోన్లే అన్న, ఈ రకంగా అయినా మీరు మా ఇంటికి వచ్చారు. కూర్చోండి అన్న, కాఫీ తీసుకొస్తాను. వద్దురా. రే, రేపు మన ప్రశ్నతో కొలతలు తీసుకోవడానికి బొంబాయిలోని హిమనందిని వాళ్ళు ఆ సీఈఓ గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. ఆయన నువ్వు పికప్ చేసుకుని హోటల్ జిఆర్టీకి తీసుకునేది. సరే అన్న. అన్నట్టు మర్చాను, విద్య చనిపోయినట్లుగా లేగలేరికి అప్లై చేశాను. అది కానీ మనకు పాజిటివ్గా వచ్చిందనుకో, ఆ ట్రస్ట్ మనకి హస్తగతం అవుతుంది. అర్థమైందా? సరే అన్న. ఉంటాను. అరే అరే ధర్మ, మర్చిపోయాను, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నా నీ మరదల్ని నేను ఎప్పుడూ చూడలేదు.
ఏది ఒకసారి పిలు. ఇప్పుడు ఎందుకులే అన్న, తను ఇంకా తయారు కాలేదు. రే పోల్, ఆవిడ పెళ్లి కూతురులో ముస్తాబై రావడానికి నేనేమి పెళ్లి చూపులకు రాలేదు. ఏడ్చావు కానీ ఒకసారి పిలు. ఇందు, ఇలా రా ఒకసారి. దేవి, చెప్పానుగా. అలాగా, ఎక్కడున్నావు? సరే, నువ్వు వాటేసే, ఇప్పుడు బయలుదేరి వస్తున్నావు. సరే ధర్మ అన్నా. సరే, నాకేదో టెన్షన్గా ఉందిరా. నేనేం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ధర్మ, నిన్నే నమ్ముకున్నాను రా. ఇప్పుడే నిన్నే నమ్ముకున్నాను రా. నువ్వే అన్ని దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? అర్థమైందన్నా? అర్థమైంది కదా? అర్థమైందన్నా. జాగ్రత్త. సరే అన్నా. అమ్మయ్యా, బావా ఈ రోజు గండం గడిచింది. బావా చెప్పింది. ఎవరా ఇందాక వచ్చినాయన? నన్ను ఎందుకు పిలిచా, ఎందుకు వెళ్ళిపోమన్నావు అసలు? అదో పెద్ద కథ ఇందు. సరే, చిన్నగా చెప్పడానికి కుదరదా? అమ్మ, నాకు ఆఫీస్కి టైం అయిపోయింది, నేను వెళ్ళాలి. అయినా ఈ జాబ్ మానేయమని ఎన్నిసార్లు చెప్పాను ఇందు నీకు? అస్సలు పట్టించుకోవు నా మాట. నేనెందుకు మారాలి బావా? నువ్వు మీ బాస్ ఏదైనా పని చెప్తే చాలు, 2-3 రోజుల దాకా ఇంటికి తిరిగి రావు. ఇంట్లో నేను ఒక్కదాన్నే కూర్చుంటే నాకు టైం పాస్ అవ్వదు. ఈ జాబ్ చేస్తున్నాను కాబట్టే నాకు కొంచెం మైండ్ రిలాక్సింగ్ గా ఉంది. లేకపోతే పిచ్చెక్కేది ఇంట్లో ఒక్కదాన్నే కూర్చొని. ఇదంతా కాదు బావా, నువ్వే జాబ్ మాని. ఎందుకంటే నాకు నెక్స్ట్ మంత్ కాగ్నిజెంట్ లో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. ఆ జాబ్ మనకు వస్తే గనక 18 lakhs per annum ప్యాకేజ్, అంటే నెలకి సుమారు 1,00,000. అప్పుడు మనం హ్యాపీగా బతికేయచ్చు. అప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇంట్లోకి వచ్చి నువ్వు వంట చేయమంటావా? అంత పాపం నేను చేయించలే బావా నీతో, నేనే చేసుకుంటాను. నువ్వు నాకు సాయం చేస్తే చాలు. బావా, చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో కష్టపడి చదివించు. నాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా చూసుకుంటా. అందుకే ఈ జాబ్ వచ్చాక నిన్ను మహారాజులా చూసుకుంటా. ఏం బావా నవ్వుతున్నావు? ఏం లేదిందు, మహారాజులా చూసుకుంటా అంటున్నావు కదా, ఆ కోరికలన్నీ ఎప్పుడు నెరవేరుతాయా అని ఎదురు చూస్తున్నా. ఇప్పుడేం చూసావు నా మంచితనం? ఇంకా ముందు ముందుంది. ఆ జాబ్ మనకు వచ్చేసాక మనం 3 monthsకి ఒకసారి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుందాం. లూనా వ్యాలీ, కొడైకెనాల్, ఊటీ, ఇలా అన్ని తిరుగుదాం. ఇండియాలో అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం. అంతేకాదు, యాన్యువల్లీ వన్స్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా వెళ్దాం. ఇటలీ, US, పారిస్, ఇవన్నీ కవర్ చేద్దాం చక్కగా. సరేనా? అబ్బో, మనసులో చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయే. ఇంతకీ పెళ్ళెప్పుడు చేసుకుందాం? బావా, నువ్వే నా మాట అంది. ఎంత కాలానికి నీ నోటి నుండి పెళ్ళనే పదం విన్నారు. సరే, ఇప్పుడే చేసుకుందాం, అర్జెంటుగా చేసుకుందాం. చేసుకుందాం. దానికి ఇంకాస్త టైం ఉంది. అయినా ఇందు, అప్పుడే చేసుకుంటే ఏముంటుంది చెప్పు లైఫ్? ఇంకా చేసుకోవాలంటే చాలానే జరుగుతాయి మన జీవితంలో. ఏం మాట్లాడుతున్నావు బావా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అతి త్వరలోనే నీకు ఒక అద్భుతమైన పనిని అప్పచెప్పబోతున్నానండి. దాన్ని నువ్వు ఎంతో తెలివిగా, చాలా చాకచక్యంతో నిర్వహించాలి. అప్పుడు నిన్ను చూసి నేను ఎంతో గర్వపడాలి. ఏంటో బావా, నువ్వు వాళ్ళు ఏమేమో మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు. సరే, ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. నాకు టైం అయింది, నేను ఆఫీస్కి వెళ్తున్నా. బాయ్. అన్నా! రే ధర్మ, ఏంట్రా ఇంత ఉదయాన్నే వచ్చావు? నాకు అర్జెంటుగా 50 లక్షలు కావాలన్నా. 50 లక్షలా? ఏంట్రు ఎప్పుడు లేని 50 లక్షలు అంటున్నావు? అవునన్నా, నాకు అర్జెంటుగా 50 లక్షలు కావాలి. ఐ హ్యావ్ టు నీడ్ 50 lakhs. ఏంట్రు నీ నోట్ ఇంగ్లీష్? నీలో ఏదో మార్పు కనిపిస్తుంది. వాట్ ఈస్ ద మ్యాటర్? అవునన్నా, నేను మారబోతున్నా.
ఐ హ్యావ్ టు వాంట్ 50 lakhs. అరే 50 లక్షలు కాదు కదా, 50 రూపాయలు కూడా ఇవ్వను. అయితే నిన్ను చంపేస్తానన్నా. ఏమను? విన్నది కరెక్టే, నేను నిన్ను చంపేస్తానన్నా. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నేను నిన్ను చంపేస్తాను. ఆర్ యూ జోకింగ్? జోక్ కాదన్నా, నేను నిన్ను చంపడానికే డిసైడ్ అయ్యాను. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు నన్ను చంపుతావా? నన్ను చంపుతావా? చంపమంటావా? చంపు, చంపు. ధర్మా, ధర్మా, ఏంటో ఇలా కొట్టేస్తావు? నువ్వు నా చౌకీదారురా. దెబ్బ పటాకా గుర్తొచ్చిందా నీ చౌకీదారని? ఏమన్నా? 50 లక్షలు అడిగితే 50 రూపాయలు కూడా లేవంటావా? నీ పేర నా బినామీగా సుమారు 350 కోట్ల విలువ చేసే ఆస్తులు, మన డ్రైవర్ రాజు పేర 150 కోట్లు, మన మునగపూడి ఎస్టేట్ ముసలయ్య పేర 200 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, సుమారు 2000 కోట్లు 60 మంది పేరున్నాయి. రే ధర్మా, నా ఆస్తులన్నీ వీళ్ళందరి పేర ఉన్నట్టు నీ పేర తెలుస్తుందా? కదా, నా మేనకోడలి ఇంద్రజ నీ మొత్తం జాతకం బయట పెట్టింది. ఇంకా నీకు టైం లేదన్నా, నువ్వు చనిపోవాలి. ఇంకా ఎంతకాలం అని నీ దగ్గర ఊడిగం చేయమంటావు? అన్నా, నాయుడన్నా, ఇంకా నీకు టైం లేదన్నా, నువ్వు చనిపోవాల్సిందే. రే ధర్మా, నీకు కావాల్సినంత డబ్బిస్తా. నన్ను ప్రాణాలతో వదిలిపెట్టరా, వదిలిపెట్టు. లేదన్నా, ఇప్పుడు నీకు అసలు జలకిప్పించమంటావా? ఇందో ఇందో విద్యా, నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు బ్రతికే ఉన్నావా? నాకు విద్య కాదు, నీ దురహంకారానికి బలైపోయిన విద్య గారి చెల్లి ఇందునా? అవును, నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోతే నా మేనమామ నన్ను చేరతీశాడు. ఒకసారి తమిళనాడులోని శ్రీరంగం పుష్కరాలకు వెళ్తే అక్కడి ఇంద్రజ నాకు దొరికింది. కొంతకాలానికి నా మేనమామ కూడా చనిపోతే అప్పటి నుంచి ఇంద్రజను నేను ఎంతో కష్టపడి పెంచి చదివించాను. ధర్మ, మీ ఇద్దరికీ కావాల్సినంత ఆశిస్తాను. అవసరమైతే నా ఆస్తంతా రాసిచ్చేస్తాను. కానీ నన్ను ప్రాణాలతో విడిచిపెట్టరా, విడిచిపెట్టు. లేదన్నా, ఆ స్వామీజీ యాదృచ్ఛికంగా అన్నాడో కాకతాళీయంగా అన్నాడో నాకు తెలియదు, కానీ నీ మేనల్లుడు పుట్టిన 15 రోజులకే నువ్వు చనిపోతున్నావు. నా మేనలు నువ్వు చంపలేదా? సింహాన్ని జూలు పట్టుకొని ఆడిస్తావా అంటే సిద్ధపడతానేమో, కానీ చిన్న పిల్లల్ని చంపేంత నీచుంది కాదన్నా. దుర్మార్గుడా, నన్నే మోసం చేస్తావా? నన్నే మోసం చేస్తావా? అది నీకు బావా. వాణ్ణి చంపాల్సింది నువ్వు కాదు, నేనే చంపుతాను. ఇంద్రజ, ధర్మ, నాకు బ్రతకాలనుంది. అవసరమైతే నా ఆస్తి మొత్తంతో మీకు రాసిచ్చేస్తాను. నాకు ప్రాణభిక్ష పెట్టండి, నాకు ప్రాణభిక్ష పెట్టండి. ఇందు, వాడిని వదలద్దు, నీ ప్రతీకారాన్ని తీసుకో. వాడిని వదలద్దు, ఇందు, వదలద్దు. లేదు బాబు, ప్రతీకారం తీర్చుకోవడం అంటే చంపడం కాదు, గెలవటం. మనం గెలిచాం, వాడు ఓడాడు, అక్కడే వాడు చచ్చిపోయాడు. పద బాబు,
వాడిని పోలీసులు అప్పచెప్తాం. తీసుకెళ్ళి ఈ రోజు నుంచి నిన్ను విద్యా విహారీ ట్రస్ట్కు చైర్మన్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి విద్య గారి ఉన్నత ఆశయాలను నువ్వే నిర్వర్తించాలి. పెద్దన్నా